రాముడు ఏం చెప్పాడు? ఏకపత్ని వ్రతము, పితృవాక్య పరిపాలన, ధర్మ నిరతి. నేను ధర్మాన్ని విడిచిపెట్టను, కావాలంటే నా భార్యనైనా విడిచిపెడతాను కానీ అని చెప్పేసి రామచంద్రమూర్తి ఉన్నాడు కదా. మరి అలాంటి రామచంద్రమూర్తి దగ్గర ఆ మంచి కూడా ఎందుకు తీసుకోవట్లే వీళ్ళు? మాతృవత్ పరధారేషు పరద్రవ్యాన్ని లోష్టవిత్ ఆత్మావత్ సర్వభూతాన్ని సనాతన ధర్మం చెప్తుంది. మీరు దేవుణ్ణి నమ్మొద్దు. రాముడు చెప్పిన ఈ 3 మాటలు నమ్మండి. అంటే పరస్త్రీని తల్లిగా గౌరవించడం, పక్కవాడి సొమ్ముని మట్టిగా భావించడం, ప్రతి జీవులోనూ మనలో ఉన్నట్టు ఆత్మ ఉంది కాబట్టి అన్ని జీవుల్ని మనల్ని మనం ఎంత గౌరవించుకుంటున్నాం అంత గౌరవించండి అని చెప్పాడు కదా. ఈ 3 పాటించడానికి రాముడు ఉన్నాడని నమ్మాలా? నమ్మక్కర్లేదుగా. ఎండ్ ఆఫ్ ది డే రాముడు కృష్ణుడు ఎవరు కూడా నన్ను నమ్ము అని చెప్పాల. నేను చెప్పిన మంచిని పాటించరా చాలు అని చెప్పారు. ఈరోజు క్రిస్టియానిటీ ప్రకారం పరలోకానికి పోవాలంటే యేసుక్రీస్తుని దేవుడి కుమారుడిగా అంగీకరించాలి, రక్షకుడిగా అంగీకరించాలి. ఇస్లాం ప్రకారం జన్నత్కి పోవాలంటే అల్లాని అత్యంత గొప్ప దైవంగా, మహమ్మద్ ప్రవక్తని అంతిమ దైవ ప్రవక్తగా, ఖురాన్ని అంతిమ దైవ గ్రంథంగా అంగీకరించాలి. కానీ ఇక్కడ సనాతన ధర్మంలో ఏం లేదు. సత్కర్మభిశ్చ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం, అత్యుత్కట పుణ్యపాపానం సత్యం పరాణి భావ్యం. అంతే. నువ్వు చేసే మంచి నీకు స్వర్గానికి తీసుకుపోద్ది, నువ్వు చేసే చెడు నీకు చెడు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నువ్వు ఏది ఇస్తావో దాన్నే పొందుతావు. ఇదే కర్మ సిద్ధాంతం. ఇప్పుడు మీరు బైబుల్ చదివానన్నారు, ఖురాన్ చదివానన్నారు. బైబుల్ ప్రకారంగా ఫస్ట్ వ్యక్తి ఆదాము అంటారు, రైట్? తర్వాత ఖురాన్లో ఆల్మోస్ట్ సేమే చెప్తుంది. మొదటి మానవుడిని లెక్కగట్టి చెప్పింది ఆ గ్రంథం అనుకుందాం. అలా మన గ్రంథం మానవుడు ఎలా పుట్టాడు అని అంటే ఒకటండి. మానవ సృష్టి చూసుకుంటే కనుక మనకి ప్రతి కల్పానికి ఒక్కొక్క కొత్త సృష్టి ఉంటుంది. ఇప్పటికి మనకి చాలా కల్పాలు నడిచిపోయాయి. ఇప్పుడు నడుస్తున్న కల్పం వచ్చేసి మన్వంతరం వచ్చేసి వయోస్వత మన్వంతరం, శ్వేత వరాహ కల్పంలో ఉన్నాం మనం. ఈ కల్పానికి సృష్టి మారుతూ ఉంటుంది. అందులో మొదటి మానవులు ఎవరు అంటే మొట్టమొదటిగా చూసుకుంటే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడి తర్వాత మనువులు వస్తారు, ప్రజాపతులు వస్తారు, ప్రజాపతుల నుంచి మనువులు వస్తారు, మనువుల నుంచి మానవులు అందరూ వస్తారు. మనువు నుంచి వచ్చారు కాబట్టి మనల్ని మానవులు అంటారు. మీరు ఇంగ్లీష్లో కూడా చూసుకోండి, మనుషుల్ని ఏమంటారు? మ్యాన్ అంటారు. మ్యాన్ అనే పదం ఎక్కడి నుంచి ఎందుకు పెట్టారండి వాళ్ళు? బికాస్ ఆఫ్ మనువు. మరి చరిత్ర కోతి నుండి పుట్టింది, అది ట్రాష్ అంటారా? ఇది ఒకటండి. థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఏదైతే ఉందో సైన్స్ ఒకలాగా చెప్తుంది. అదే ఎవల్యూషన్ థియరీని డినై చేయకుండా సనాతన ధర్మం కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంది. అయితే వాళ్ళు చెప్పే ఎవల్యూషన్కి మనం చెప్పే ఎవల్యూషన్కి తేడా. మనిషి పుట్టేటప్పుడు అంటే ఈ సృష్టి పుట్టేటప్పుడు మొదటగా చూసుకుంటే కనుక మీరు దశావతారాల కాన్సెప్ట్ని ఎవల్యూషన్కి మర్జ్ చేస్తూ ఒక ఆయన చెప్పారు. పెద్ద ఫ్యాక్ట్ అంతవరకు తెలియదు కానీ బట్ నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నాను. మొదటగా చూసుకుంటే మత్స్యావతారం, ఆ తర్వాత కూర్మావతారం, ఆ తర్వాత వరాహ అవతారం, ఆ తర్వాత నరసింహ అవతారం, ఆ తర్వాత వామన అవతారం, ఇక ఆ తర్వాత బలరాముడు, రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఈ సీక్వెన్స్ చూడండి. ఫస్ట్ జలచరాలు పుట్టాయి, అంటే వాటర్లో బ్రతికే యానిమల్స్. ఆ తర్వాత ఉభయచరం, తాబేలు, కూర్మావతారం, అంటే వాటర్లోనూ ఉంటుంది, నేల మీద ఉంటుంది. మూడోది ఓన్లీ భూచరాలు, వరాహం అంటే చాలామంది పంది అంటారు. పంది కాదు, ఇట్స్ వైల్డ్ బోర్ అండి. పిగ్ వేరు, బోర్ వేరు. వరాహ అవతారం వచ్చింది. ఆ తర్వాత నరసింహ అవతారం, అంటే మనిషే పూర్తిగా మనిషిలాగా పుట్టినా కూడా కొన్ని మృగ లక్షణాలతోటి ఉండేవాడు స్టార్టింగ్లో, ఆది మానవులు అంటారు చూసి. ఆ తర్వాత పూర్తిగా మానవుడు అయ్యాడు కానీ చిన్నపిల్లవాడు, వామనుడు. ఆ తర్వాత ఋషి పరశురాముడు, ఆ తర్వాత రాముడు పూర్ణ మానవుడు, ఆ తర్వాత శ్రీకృష్ణుడు పరిపూర్ణ మానవుడు. అంటే తను బతుకుతూనే బతికే వాళ్ళకి ఎలా మార్గదర్శనం చేయాలనేది కూడా నేర్చుకున్నాడు. మీ పద్ధతిలో ధర్మాన్ని నేర్పించాలనుకుంటున్నారా, లేకపోతే భక్తిని పెంపొందింప చేయాలని ఎక్కువగా కోరుకుంటారా? ఒకటండి, ఒక మనిషిలో భక్తి నింపాలనుకుంటారా, లేదు నా ధర్మం గురించి చెప్పాలనుకుంటారా? నేను క్లియర్గా ఒకటే చెప్తానండి. భక్తి ఉండాలి, భక్తితో పాటు ధర్మబద్ధమైన జీవనం కూడా ఉండాలి. ఎందుకంటే ధర్మబద్ధమైన జీవనంలోనే విచక్షణ అనేది ఉంటుంది. ధర్మంలో ఏం చెప్తున్నారు చాలా మందికి, ధర్మో రక్షిత అంటారు. అంటే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పేసి. నిజంగా అది ధర్మంకున్న 10 లక్షణాలని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఆ వాక్యం ఎంత అక్షర సత్యం మనకు తెలుస్తుంది. ధృతి, క్షమ, దమోస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ధీర్విద్యా, సత్యం, అక్రోధో, దశకం, ధర్మలక్షణం అని చెప్పేసి చెప్తున్నారు. అందులో ధృతి అంటే ధైర్యము, క్షమ ఓర్పు, దము అంటే ధైర్యంగా నిలబడటం, అస్థేయం దొంగతనం చేయకుండా ఉండటం, శౌచము అంటే శుభ్రంగా ఉండటం, ఇవన్నీ ఉంటాయి. అసత్యం చెప్పకుండా ఉండటం, ఇవన్నీ కూడా ధర్మంకున్న 10 లక్షణాలు. నిజంగా చెప్పండి, ఈ లక్షణాలు అన్నీ పాటిస్తుంటే మనకి ఎప్పుడైనా ప్రమాదం వస్తుందా? లేదు. శరీరం శుచిగా ఉందనుకోండి రోగాలు రావు. మనం ధైర్యంగా ఉన్నాం అనుకోండి మన జోలికి ఎవడో రాడు. మనం దొంగతనం చేయకుండా పక్కవాడి సొత్తుకు ఆశించకుండా, పక్కవాడి సొత్తు అంటే డబ్బో, పెళ్ళామో, ఆడదో, ఇంకోటి రాజ్యమో ఏదో కానివ్వండి, ఏది ఆశించకుండా ఉన్నాం అనుకోండి వాడికి మనకి శత్రుత్వం రాదు కదా. మనకి ఇంకా ఏమి నష్టం వస్తుంది? నేను సరదాగా మిమ్మల్ని కొందరు పేర్లు అడుగుతాను, వాళ్ళ గురించి మీకు అనిపించే
అనుభూతియో లేకపోతే వాళ్ళ పట్ల మీకున్న ఉద్దేశం చెప్పండి చాలు. చిన్నజీయర్ స్వామి మరో రామానుజులండి. ఏ రకంగా భావిస్తారు మీరు అతను? భగవత్ స్వరూపంగానే చూస్తాను నేను పర్సనల్గా అయితే అంతే చూస్తాను. వేణుస్వామి అవి అంతా ఫ్రాడ్ అండి. ఆ పూజలు అన్నీ నేను పట్టించుకున్నాను. ఫ్రాడ్. అంటే ఆయన మొత్తం అనుసరిస్తున్న దాన్ని ఏ రకంగా చూడొచ్చు? నేను చెప్తున్నా కదా, ఆయన చేసే పూజల్ని నేను మాట్లాడను. ఆయన చేస్తున్న విధానాలు అయితే ఖచ్చితంగా నేను తప్పే అంటాను. నరేంద్ర మోడీ, అభినవ్ వివేకానంద, యోగి ఆదిత్యనాథ్, శివాజీ మహారాజ్. మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఈయన స్థాయిలో నేను ఎదగాలి అని ఎప్పుడన్నా అనిపించిందా? డెఫినెట్గా ఉంటుంది. ఎవరిని అనుకున్నారు అట్లా? యోగి ఆదిత్యనాథ్. ఏమన్నా వస్తుంది మీకు ఆయన? డైనమిజం. అస్సలు చెయ్యాలనుకున్నా చేసుకెళ్తాడు. ఛాన్స్ దొరికితే బుల్లోజర్ తీసుకోవాలి, అంతే. అవకాశం రావాలి అని ఉంది. అలాగే ఉండాలి. నాకు యాక్చువల్లీ స్టార్టింగ్ లో చాలా మొహోటాలు ఉండేయండి. క్లారిటీ ఆఫ్ థాట్స్ వచ్చింది అంటే యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వారిని చూసిన తర్వాతే వచ్చింది. చెయ్యాలనుకున్నది, చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పాలి. మనం ఎవరికైనా నచ్చాలి అని చెప్పేసి బిహేవ్ చేస్తున్నంత కాలం ఎవరికి ఎక్కువ రోజులు నచ్చం. మనం ఎవరికి నచ్చితే నాకేంటి, నచ్చకపోతే నాకేంటి, నేను ఇట్లాగే ఉంటా. అది మాత్రం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను.